పెద్దపల్లి సెగ్మెంట్లో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోవు అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. పెద్దపల్లి సెగ్మెంట్ లో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పోచమ్మవాడలో అమృత్ 2.0 పథకం కింద 12 కోట్ల 10 లక్షల కేంద్ర రాష్ట్ర నిధులతో 8 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ తో పాటు 25 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. మంథని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్ బాబు, వంశీ మంథని గురుకుల పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. విద్యుత్ వినియోగం పెరిగి విద్యుత్ చాలకుంటే కొనుగోలు చేసి మరీ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో సింగరేణి నిధులతో 4.16 కోట్లతో నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఉత్పత్తిపై స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు ఎంపీ వంశీకృష్ణ. విద్యుత్కు సంబంధించి సరఫరా ఎక్కడ కూడా ఆగకూడదని విద్యుత్తును కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు డిస్కాంల ద్వారా వినియోగదారులకు ఇవ్వడం జరుగుతా ఉన్న సందర్భం. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి దాదాపు ఒక 132 kV సబ్ స్టేషన్లు, ఒక 9 మరి 33/6 kV సబ్ స్టేషన్లు ప్రతిపాదన చేయడం జరిగింది. 33/11 సబ్ స్టేషన్ ఈ రోజు ప్రారంభం కావడం చాలా ఆనందకరమైంది. గత 8 నెలలు మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ పెట్టి విద్యుత్ అందరికీ అందేలాగా ఈ సబ్ స్టేషన్ సుమారు 4 కోట్ల రూపాయలతోటి ప్రారంభం చేస్తున్నాం. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరులో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన కార్పొరేట్ స్కూల్స్, అక్కడ ఉన్న పబ్లిక్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల కంటే ఎక్కువ ప్రతిభ మాలో ఉన్నదని చూపెట్టడానికి మీలో ప్రతిభ ఉంది. కస్తూర్బా పాఠశాలకు ఎంపీ నిధులు కేటాయిస్తామని వంశీకృష్ణ తెలిపారు.